సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అయితే తన దగ్గరికి వచ్చి, "సీతాకాంత్ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవచ్చు కదా!" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా, "ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు?" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ తాతయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే, "ఏంటి తాతయ్య నాకు అప్పుడే పెళ్ళేంటి? ఇంకా తమ్ముడిని, చెల్లెల్ని బాగా సెటిల్ చేయాలి. వాళ్ళకి జీవితంలో ఎలాంటి లోటుపాటులు లేకుండా అంతా సవ్యంగా ఉంటేనే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటిదాకా నాకు పెళ్ళనే ప్రసక్తే లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే, "ఏంటి సీత అలా అంటున్నావు? నీ గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించుకోవాలి కదా! నీ పెళ్లి వయసు కూడా దగ్గర పడింది. అందుకే నువ్వు కూడా ఇంకా పెళ్లి చేసుకోవాలి కదా! నువ్వు పెళ్లి చేసుకుంటేనే కదా బావుంటుంది. తర్వాత కూడా ఇవన్నీ పనులు చెయ్యొచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే, "లేదు తాతయ్య ఇవన్నీ నేను ముందే చేసి తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. అందుకే నా చెల్లి, నా తమ్ముడు బాగుంటే ఆ తర్వాత నేను బాగున్నట్టే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే, "అది కాదురా నీ నీ మేనకోడలు అయితే నిన్ను ప్రేమిస్తుంది కదా! తననే నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా మంచిది కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే, "నేను నీకోసమే చెప్తున్నానురా, బాగా ఆలోచించి చెప్తున్నాను. అందుకే నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. అది చూసిన వాళ్ళ అమ్మ మాత్రం చాలా కోపంగా అయితే ఆ తాతయ్యని చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.